రైస్ చేసుకున్నామండి. కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇది పిల్లలకు టిఫిన్లకైనా బాగుంటుంది, లంచ్ కట్టడానికి. ఇది మామూలుగా ఏవి లేనప్పుడు కూడా హాయిగా చేసుకొని తినొచ్చండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లోనే ఉంటుందండి ఇది. ఇలా చేసుకుంటే అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. బాగుంటుందండి చేసుకుంటే. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాము. వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి నేను అన్నము ఒక పెద్ద కప్పుడు వండి చల్లారబెట్టుకున్నానండి. ఇది చల్లారితేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. ఈ కూరగాయలు కట్ చేసుకున్నానండి. బీన్స్, క్యారెట్, ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు కోసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను. పొటాటో, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే దీంట్లోకి లవంగ, పట్ట, సాజీరా, ఇలాచి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ తీసుకున్నాను. ఇంకా సాల్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, ఇంకా వెనిగర్ అండి. ఇంతేనండి. ఇప్పుడు చేద్దామండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. ఇది వేడైన తర్వాత ఆయిల్ పోద్దామండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. గిన్నె వేడైంది, ఆయిల్ పోద్దాము. కొంచెం కూరగాయలు ఉడకాలి కదా, కొంచెం ఆయిల్ ఒక 2 గంటలు పోస్తున్నానండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత, ఆయిల్ వేడైందండి. ముందుగా దీనిలో ఈ మసాలాలు వేసేద్దాము. లవంగ, పట్ట, సాజీరా, ఇలాచి ఇవి వేసేసి కొంచెం ఇవి నూనెలో బాగా వేగితే స్మెల్ బాగా వస్తుంది. అన్నంలో కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇవి కొంచెం వేగినాయండి. దీనిలోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేద్దాము. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ అన్నంలో వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి దీన్ని కొంచెం మగ్గనిద్దామండి. ఉల్లిపాయ బ్రౌన్గా వేగక్కర్లేదు. కూరగాయలు వేస్తాం కదా, కూరగాయలతో పాటు మళ్ళీ ఉడుకుతుంది. ఇది ఇలా ఉంటేనే అన్నంలో తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు కూరగాయలు వేసేద్దాం. ఆలుగడ్డ, బీన్స్, క్యారెట్ కూడా వేసేద్దాం. వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఇవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేద్దాం. ముందే అల్లం వెల్లుల్లిపాయ వేసేస్తే అది కొంచెం అడుగంటి మాడిపోతుంటుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేద్దామండి. కొంచెం మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దామండి. వేగినవి బాగానే. క్యారెట్, పొటాటో కూడా ఉడికింది, మెత్తగా అయింది. ఇంకా కొంచెం వేగనిద్దామండి. బాగానే ఉడికినాయి. నేను అన్నంలో కనిపించాలని కొంచెం మామూలు సైజులో కోసాను. ఇంకా సన్నగా కోసుకుంటే మొత్తం అన్నంలో కలిసిపోతాయి. అందుకని ఈ విధంగా తరుక్కున్నానండి కూరగాయలు. ఇది ఉడికిపోయినాయి బాగానే. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాము. సిమ్లో పెట్టుకోవాలండి. అలాగే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేద్దాము.
దీనిలో కొంచెం సోయా సాస్ వేద్దామండి. ఒక 2 స్పూన్ల అంత సోయా సాస్ వేస్తున్నాను. అంతేనండి, చాలు. వెనిగర్ అన్నం వేసిన తర్వాత వేసుకుందాము. ఇప్పుడు అన్నం వేసేద్దామండి. అన్నం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోనే ఇంకా కొంచెం సాల్ట్, అప్పుడు కొంచెమే వేసాం కదా, కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసేసి వెనిగర్ కూడా కొంచెం పోసి చాలండి, కలిపేద్దాం. ఈ అన్నము వేడయ్యేంత వరకు కలుపుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. వేడిగా మనం చల్లారి పెట్టుకున్నాం కదా వండిన తర్వాత, ఇప్పుడు ఇది వేడి అవ్వాలి. అప్పుడే అన్నీ దీనికి అన్నంకు మెతుక్కి పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకుంటే వేడవుతుంది. ఇలా వేడైందండి కొంచెము. ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేద్దాము. కారం, ఈ పెప్పర్ పౌడరు పచ్చిమిరపకాయలే సరిపోతాయండి. కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. అలాగే కొంచెం గార్నిష్కి పెట్టుకొని కొత్తిమీర కూడా వేసేద్దాము. వేసేసి కలిపేద్దాము. ఇప్పుడు వేడైపోతుంది. అంతేనండి, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా బాగా తింటారు. అలాగే క్యారేజీలకు కూడా కట్టొచ్చు. తొందరగా కూడా అయిపోతుందండి, 15 నిమిషాల్లో అయిపోతుంది ఇలా చేసుకుంటే. అంతేనండి, బాగా వేడైంది. స్టవ్ ఆర్పేసి దించేసి సర్వ్ చేసుకుందామండి.